హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? జగన్నాథ గట్టుకు వెళ్తున్నా అండి. కర్నూలులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ కొండ మీద ఉంటుంది. కర్నూలు నుండి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. చాలా రోజుల నుండి పోవాలనుకుంటున్నా నేను. సోమవారం కార్తీక మాసంలో లాస్ట్ వారం వెళ్ళామన్నమాట. చూసారా ఎంత పెద్ద నందినో, ఎంత బాగుందో కదా. ఇక్కడైతే ఇలా ఆటోలో వెళ్తున్నాం అనమాట మేము. చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్ అయితే. అట్లా టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. పైన నుండి చూస్తుంటే టెంపుల్ మొత్తం సిటీ చాలా చిన్నగా కనపడుతుంది అనమాట. ఈ టెంపుల్ని, జగన్నాథ టెంపుల్ని రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ కూడా అంటారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టక ముందు సంగమేశ్వరంలో ఉండేది ఈ టెంపుల్. సంగమేశ్వరంలో టెంపుల్ నీటిలో మునిగిపోయినప్పుడు అక్కడ నుండి తెచ్చిన రాళ్ళని ఇక్కడ టెంపుల్గా చేశారంట. ఇక్కడ కొండ మీద ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి. కొంచెం దూరంలో చాలా పెద్దగా ఉంటాడు. అసలు ఈ ఊర్లో ఎక్కడ ఉన్నా కూడా కనపడుతుంది అనమాట. మనకు టౌన్లో ఎంత దూరం ఉన్నా కూడా మనకు ఆంజనేయ స్వామి కనబడతారనమాట. ఇక్కడ చూడండి గడస్తంభం ఎంత పెద్దగా ఉందో కదా, చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే మేము కార్తీక మాసం కదా, లాస్ట్ సోమవారం అని దీపాలు పెడదామని ఇక్కడికి తెచ్చుకున్నాము. 360 వత్తులు నేను ఆంటీ తెచ్చుకున్నాము. ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే అసలు ఇంత 12 అయినా కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది వాతావరణము. చాలా కొండమైన ఉంది కాబట్టి, అంటే ఇది లాస్ట్ వారం కాబట్టి కొంచెం తక్కువే వచ్చారు. వస్తూనే ఉన్నారు అనమాట. నిదానంగా వస్తున్నారు. సాయంత్రం వరకు వస్తూనే ఉంటారంట. ఇంకా ఇక్కడైతే ఉసిరికాయల చెట్టు కింద కూడా మనము దీపాలు పెట్టి భోజనం చేస్తే చాలా మంచిది అంటారు కదా, వన భోజనాలలాగా. అందుకే ఇక్కడ చాలామంది దీపాలు పెడుతున్నారు. మేము కూడా పెడుతున్నాము. ఆంటీ పెట్టింది, తర్వాత నేను పెడదామని అక్కడ ఉన్నాను అనమాట. మా చిన్నోడైతే ఇక్కడ ఉన్నాడు. అక్కడ కూర్చొని అన్న అని చూపించింటే అక్కడ నుండి వీడియో తీస్తున్నాడు అనమాట. నేనే చెప్పాను ఇలా తీయనన్నా అంటే తీస్తున్నాడు. ఇంకా ఎవరెవరి హెల్ప్ తీసుకోవాలి కదా మనము. ఇక్కడైతే దీపాలు పెట్టేసి, ఇంకా మేము ఇక్కడ నాగులకట్ట కూడా ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా అంటే విశాలంగా ఉందన్నమాట టెంపుల్. బిల్వపత్రం చెట్లు అయితే టెంపుల్ చుట్టూ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో పుట్ట ఉంది. పుట్ట మధ్యలో కూడా బిల్వం పత్రం చెట్టు లేసింది. అంత పెద్దగా ఉందన్నమాట. ఇంకా దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాం టెంపుల్లోకి. ఇక్కడ వీడియో తీసుకోవడానికి ఎవ్వరు ఏమనలేదండి, మంచిగా తీసుకొని ఇచ్చారు. కానీ లోపల ఒక్కటే తీసుకోవద్దండమ్మా అని చెప్పారనమాట. స్పర్శ దర్శనంకి 25 రూపాయల టికెట్ అండి. మేము స్పర్శ దర్శనంకి టికెట్ తీసుకొని వెళ్ళాము. మామూలు టికెట్ అయితే 10 రూపీస్ అనమాట దర్శనానికి. ఇంకా టికెట్ తీసుకొని స్పర్శ దర్శనం చేసుకున్నాము. అక్కడొక్కడే వీడియో తీసుకోలేదు, ఇంకా మిగతాదంతా వీడియో తీశాను. ఇంకా మీకు శివుడు కూడా ఎలా ఉన్నారో చూపిస్తాను. మనకి కనపడుతుంది శివలింగము, ఇక్కడ దేవుడు ఎలా కూర్చోపెట్టారు అని అన్నీ కనపడతాయి. అక్కడ లోపల ఒక్కటే వీడియో తీయొద్దండి అని చెప్పారు. సర్లేండి అంటే మనం వాళ్ళ మాట వినాలి కదా. ఇక్కడ నుండి వీడియో తీసిన అనమాట కొంచెము. ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటికి ఇక్కడ వచ్చి, ఇక్కడ అమ్మవారిని అయ్యవారి పూజ జరిగిందనమాట. అక్కడ కూర్చున్నాం, కొద్దిసేపు కూర్చొని ఇంకా బయటకు వస్తున్నాం అనమాట. బయటకు వచ్చేసి ఇంకా చుట్టూ అయితే ఎంత బాగుందంటే చాలా ఎంత కూల్గా ఉందో అసలు. మాకైతే రాబుద్దే కాలేదు. 12-1 అయిందనమాట. ఇంకా మేము అక్కడే ఉన్నాము. మంచిగా అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. తర్వాత ఇలానే స్ట్రైట్గా వెళ్తే ఆంజనేయ స్వామి వస్తారండి. అంటే కొంచెం నడచాలంట, చాలా దూరమే ఉంది. మేము వెహికల్ ఏం తెచ్చుకోలేదనమాట. నేను ఆంటీ మాట్లాడుకొని ఆటోకి వచ్చేసాము. మనం వెహికల్లో అలా వస్తే మాత్రం వెళ్ళొచ్చు ఆంజనేయ స్వామి దగ్గరికి. చాలా పెద్దగా ఉంటాడు ఆంజనేయ స్వామి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఆ వీడియో కూడా నేను. ఇక్కడ నుండి మేము టెంపుల్లో మొక్కొని బయటకు వచ్చేసాము. రేణి పండ్ల చెట్లు అయితే ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇవి కూడా అస్సలు ఆకులు ఎలా ఉన్నాయో కాయలు కూడా అలా కాసాయి అనమాట. ఇంకా ఆంటీ నేను మా నిరాలు ఇప్పుడు చూడలేదు ఈ చెట్టునైతే, ఇప్పుడే చూస్తున్నాను అనమాట. మేము పీక్కుంటుంటే పట్టుకుంటున్నాడు. మ్యాగ్నెట్ ఒక 2 ఏమో ఉంటే పీక్కున్నాం అనమాట, అంతే. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇలా చెట్లు మనకు పీక్కుంటూ ఉంటే చిన్ననాటి డేస్ అన్నీ గుర్తొస్తాయి కదా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి సిటీ ఎలా కనబడుతుందో. ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి. ఇక్కడ రామయ్య రిసార్ట్ అని ఉంటుందన్నమాట. అక్కడ మా నిరాల వాళ్ళ స్కూల్ వాళ్ళు పిలుచుకొని వచ్చారనమాట. అప్పుడు వచ్చాడన్నమాట. చెప్తున్నాడు, అమ్మ ఇక్కడికే మేము వచ్చినది అని చెప్తున్నాడు. నాకు తెలియదు ఆ విషయము, అక్కడే ఉండేదని. ఇక్కడే దగ్గరలోనే చూపించాడనమాట. ఇక్కడే నందీశ్వరుడి దగ్గర నుండి కొంచెం దగ్గరలో వినాయకుని టెంపుల్ ఉంటుందండి. వినాయకుని టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట వినాయకుని టెంపుల్కి. ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే మనము
పరమేశ్వరుని టెంపుల్కి వెళ్ళాలి. కానీ మాకు తెలియక అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఆంటీ చిత్రాన్నం తెచ్చింది, లెమన్ రైస్. నేను ఆంటీ ఇద్దరం ఒకటి చేసామని, ఇంకా ఆంటీ నువ్వేం తేవద్దు నేను తీసుకొస్తాను, నేను ఆల్రెడీ బాక్స్ కట్టేసాను అని చెప్పింది. సరేనే ఆంటీ తీసుకొచ్చారు. ప్రశాంతంగా కూర్చొని అక్కడ భోంచేస్తున్నాం అనమాట. ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నిజంగా ఇదొక బాగా మెమొరీ. చాలా రోజుల తర్వాత బాగా వెళ్ళి అక్కడ మొక్కుని వచ్చాను అనమాట. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.